కరీంనగర్లో వినాయక చవితి ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు సమగ్ర ఏర్పాట్లు చేస్తున్నట్లు మేయర్ కొలగాని శ్రీనివాస్ తెలిపారు. వినాయక మండపాల విద్యుత్ బిల్లులు మున్సిపల్ నిధులతో చెల్లించి ఉచిత తాగునీటి సరఫరా కల్పిస్తామని చెప్పారు. భక్తుల సౌకర్యార్థం రహదారుల మరమ్మతులు, పారిశుధ్య పనులు చేస్తున్నట్లు వెల్లడించారు. 3 తాత్కాలిక నిమజ్జన ట్యాంకులు, కొత్త LED లైట్లు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు మేయర్ శ్రీనివాస్. గోరస్తులు మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు నాతో పాటు ఈ సమావేశంలో పాల్గొంటున్న గౌరవ కార్పొరేటర్లు మాసం గణేష్ గారికి, దేవసాని సరస్వతి సత్యనారాయణ గారికి, గాదే శివరాం రమ్య గారికి, రవీందర్ గారికి, ఎన్ఎం ప్రకాష్ లక్ష్మి గారికి, కోఆప్షన్ మెంబర్ ముజీబ్ గారికి అందరికీ నమస్కారం. మనకు కరీంనగర్లో ఇటీవల బోనాల మహోత్సవాలను విజయవంతంగా ముగించుకున్నాము. ఈ రానున్న వినాయక చవితి ఉత్సవాలను నగర చరిత్రలోనే అత్యంత వైభవంగా, ఆదర్శవంతంగా నిర్వహించేందుకు నగరపాలక సంస్థ తరపున ప్రత్యేక సమగ్ర కార్యాచరణను సిద్ధం చేశాం. అలాగే నగరంలోని అన్ని వినాయక మండపాలకు వెళ్ళే ప్రధాన రహదారిలో గుంతలు పూడ్చడం, అవసరమైన చోట్ల ప్యాచ్ వర్క్లను చేపట్టడం, పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచడం మరియు మెరుగైన తాగునీటి సౌకర్యాలు కల్పించడం వంటి ఉత్సవాలకు ముందే పనులను పూర్తి చేయడం జరుగుతుంది. అలాగే నగరంలోని అన్ని వినాయక మండపాలకు అవసరమైన విద్యుత్ సౌకర్యం కల్పించే అంశంపై NPDCL అధికారులతో చర్చించి తుది నిర్ణయం తీసుకోవడం జరిగింది. మండపాలకు సంబంధించి నగరంలోని అన్ని వినాయక మండపాలకు విద్యుత్ బిల్లులను పూర్తిగా నగరపాలక సంస్థ ద్వారా నిధుల ద్వారానే చెల్లించేలా చర్యలు చేపట్టాం. అలాగే మన వినాయక నిమజ్జనం సందర్భంగా నగరంలోని టవర్ సర్కిల్ను ప్రత్యేక విద్యుత్ అలంకరణ, ఆకర్షణీయమైన డెకరేషన్లతో సుందరీకరించి భక్తులకు కనువిందుగా తీర్చిదిద్దుతున్నాము. అలాగే ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించేందుకు NPDCL అధికారులతో, మున్సిపల్ అధికారులతో, పారిశుద్ధ్య విభాగం మరియు వివిధ శాఖల అధికారులతో సమన్వయ సమావేశాలు నిర్వహించడం, అలా బాధ్యతలను కేటాయించడం జరుగుతుంది. ఈ కార్యక్రమాలకు అవసరమైన వ్యయాన్ని మున్సిపల్ నిధుల నుంచే కేటాయిస్తున్నాము. అలాగే నగరంలోని అన్ని ప్రాంతాల వినాయక మండపాల నిర్వాహకుల విజ్ఞప్తి పరిశీలించి మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో చేపట్టాల్సిన పనులపై అధికారులతో తగిన ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అలాగే నగరంలోని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు తలెత్తకుండా ప్రజల భాగస్వామ్యంతో వినాయక నవరాత్రి ఉత్సవాలకు అత్యంత భక్తి శ్రద్ధలతో కనుల పండుగ నిర్వహిస్తున్నాము. మా పాలకవర్గం ఏర్పడిన తర్వాత నగరంలో ఇది మొట్టమొదటి వినాయక చవితి ఉత్సవాలకు సంబంధించింది కాబట్టి దీన్ని మేము మా నగరపాలక సంస్థ నుంచి ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకొని ముందస్తుగా, ఎందుకంటే గతంలో వినాయక చవితి ఉత్సవాలకు ఒక వారం 10 రోజుల ముందే ఏర్పాట్లు చేసేవారు. ఆ రకంగా కాకుండా ముందస్తుగానే
ఈ వినాయక చవితి ఉత్సవాలకు సంబంధించి ప్రజలకు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మా కరీంనగర్ నగరపాలక సంస్థ ద్వారా ఈ ఏర్పాట్లను పరిశీలించడం జరుగుతుంది. అలాగే నిమజ్జనం పాయింట్లకు సుద్ధా మన నగరపాలక సంస్థ ద్వారా అత్యంత వైభవంగా అక్కడ విద్యుత్ అలంకరణ కానీ లైటింగ్ కానీ ఏర్పాటు చేసి ప్రజలకు భక్తులకు ఇబ్బంది కలగకుండా ముందుకు వెళ్ళే విధంగా కార్యాచరణ అధికారులతో రూపొందించడం జరిగింది. అలాగే నగరంలోని మొట్టమొదటిసారిగా భక్తులకు ప్రజలకు ఇబ్బంది కలగకుండా అన్ని వినాయక మండపాలకు నగరపాలక సంస్థ నిధుల ద్వారా విద్యుత్ బిల్లులు చెల్లించే విధంగా మా నగరపాలక సంస్థ ముందుకు వెళ్ళడం జరుగుతుంది. జై హింద్, భారత్ మాతాకి జై. ఇప్పుడు వాటర్ లేదు, నిమజ్జనం పాయింట్ల పరిస్థితి ఏంటి? ఇప్పుడు మన నిమజ్జనం పాయింట్ ఉంది, అక్కడ వాటర్ నిమజ్జనానికి సరిపోయాయని అయితే ఇప్పటికి ఉన్నాయి. అట్లే కొత్తపల్లి చెరువుల గతంలో ఏంటంటే ఇటు కడనించల్లి నిమజ్జనం చేసేది, ఇప్పుడు దానికి ట్యాంకు బాండి పైన ఏర్పాటు చేసి ఎక్కడైతే వాటరు మనకు లోతట్టుగా ఉన్నాయో అక్కడ ఏర్పాట్లు చేసే విధంగా ముందుకు వెళ్ళడం జరుగుతుంది. మొన్ననే మనం ఎల్నియోకు సంబంధించి సమావేశం ఉమ్మడి కరీంనగర్ జిల్లా సమావేశం నిర్వహించడం జరిగింది. దానిలో మనకు ప్రధానంగా ఈసారి వర్షాలు తక్కువ ఉన్నాయి కాబట్టి ఈ పండుగకు వినాయక చవితి నిమజ్జనానికి సంబంధించి ఎక్కడైతే మనకు వాటర్ ఉన్నాయో అక్కడ నిమజ్జనం ఏర్పాటు చేసే విధంగా ముందుకు వెళ్ళడం జరుగుతుంది. సంబంధించి ఇప్పుడు మీరు అన్నట్టు చింతకుంటకు సంబంధించి నిమజ్జనం పాయింట్కి సంబంధించి ఇరిగేషన్ అధికారులతో సమావేశం నిర్వహించి ముందుకు వెళ్ళడం జరుగుతుంది. సమావేశంలో మన జిల్లా ఇన్ఛార్జి తుమ్మల నాగేశ్వరరావు గారిని కోరడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ 5 టీఎంసీల మంచినీరే ఉంది కాబట్టి మనకు ప్రజలకు తాగునీరుకు అందించే మనకు అవసరం ఉన్నది కాబట్టి ఒక 2 టీఎంసీలు ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి కానీ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నుంచి కానీ 2 టీఎంసీలు కావాలని మేము మొన్ననే మంత్రి గారిని కోరడం జరిగింది. మంత్రులను తప్పకుండా దానికి ఇప్పుడు అధికారులతో మేము చర్చించడం జరిగింది. ఎక్కడైతే వినాయక మండపాలు ఉన్నాయో ఆ నిర్వాహకులు మా జవాన్ల దృష్టికి కానీ గౌరవ కార్పొరేటర్ల దృష్టికి కానీ తీసుకొచ్చినట్టయితే అక్కడ ట్రాక్టర్ని ఏర్పాటు చేసి సాధ్యమైనంత స్పెషల్ పారిశుద్ధ డ్రైవ్ కింద ఎప్పుడైతే ఎప్పటికప్పుడు క్లీనింగ్ చేసే విధంగా ముందుకు వెళ్ళడం జరుగుతుంది. తప్పకుండా భక్తుల కోరిక మేరకు ప్రజల కోరిక మేరకు వినాయక మండపాలకు ఉచితంగా మనం వాటర్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే మనకు సప్లైకి సుద్ధా ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకునే విధంగా ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ట్యాంకర్లు ఇప్పుడు మనకు హరితారం ట్యాంకర్లు సుద్ధా ఉన్నాయి కాబట్టి దాన్ని వాడుకొని ఎక్కువ స్థాయిలో భక్తులకు ఇబ్బంది లేకుండా ముందుకు వెళ్ళడం జరుగుతుంది. కమాన్ కాడ ఒకటి, టవర్ ఒకటి, రామ్నగర్ ఒకటి, 3 ఏర్పాటు చేస్తాం. అంటే ప్రధానంగా మనకు టవర్లో మొదటి వినాయకుడు అక్కడి నుంచి వెళ్ళాయి కాబట్టి అక్కడ ప్రధానంగా అక్కడ ఏర్పాట్లు చేస్తామని చెప్పడం జరిగింది. అంతడే చేస్తాము ప్రధానంగా అక్కడ. మనకు సెప్టెంబర్ 14 చవితి స్టార్ట్ అవుతుంది. అవసరమైతే దాన్ని కొత్తపల్లికి మళ్ళీ ఇస్తాం. వరకు వర్షాలు పడకపోతే కొత్తపల్లికి పెడదాం కాబట్టి చూడాలి ఇంతవరకు ఏదైతుందని. మనకు అయితే గతంలో మనకు స్మార్ట్ సిటీ కింద వాళ్ళకు అగ్రిమెంట్ ఉండేది, వాళ్ళది 7 సంవత్సరాల పీరియడ్ అయిపోయింది మొన్న లాస్ట్ 1 ఇయర్ బ్యాక్. దాంతో కొంచెం ప్రాబ్లం అవుతుంది. మనకు మొన్ననే అక్కడ సిడిఎంఏ నుంచి గైడ్లైన్స్ రావడం జరిగింది. ఒక ఏజెన్సీకి రాష్ట్ర వ్యాప్తంగా ఒకటే ఏజెన్సీకి లైటింగ్ సంబంధించి ఇచ్చే విధంగా మనకు పంపించడం జరిగింది. మేము కూడా కౌన్సిల్లో తీర్మానం చేసి పంపించడం జరిగింది, కానీ ఇంకా అక్కడి నుంచి వెళ్ళి ఎలాంటి ఆదేశాలు రాలేదు. మేము దశల వారీగా టెండర్లు ప్రక్రియ నిర్వహిస్తున్నాం కాబట్టి, ఎందుకంటే కొత్తగా మనకు గతంలో మెర్జ్డ్ విలేజ్లు కలిసినాయి. లైట్లు అనేది మెర్జ్డ్ విలేజ్లో చాలా అవసరం ఉన్నాయి. ఇప్పుడు ఆ 8 మెర్జ్డ్ విలేజ్లో ఇంతవరకు ఎల్ఈడి లైట్లు ఏర్పాటు చేయలేదు కాబట్టి మేము పిలిచిన లైట్లు అనేది దాదాపు మెర్జ్డ్ విలేజ్లకే పోవడం జరుగుతుంది. అందుకే మేము మొన్న మళ్ళీ ఒక టెండర్ పిలవడం జరిగింది. దానిలో దాదాపు ఒక 10-15 రోజులలో ఎక్కడ సమస్య ఉన్నా కానీ ఆ టెండర్లో నిర్వహించిన లైట్లతోని త్వరలోనే నగర వ్యాప్తంగా లైట్లు వచ్చే విధంగా ప్రణాళిక సిద్ధం చేసుకొని ముందుకు వెళ్ళడం జరుగుతుంది. కౌన్సిల్ సమావేశం ఒక 10 రోజుల్లో పెడదాం.
యా